నమస్తే, నేను మీ ఎంఏ నాయుడు. ఈరోజు బొబ్బుల్ బులెటిన్ పాయింట్ చూస్తే, గ్రామాల్లో రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 16 నుంచి 45 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. అంటే రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామాలలో మొత్తం వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని, అదే దిశగా వెళ్ళాలని మండల తహసీల్దార్ ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మరో కథనం మనం చూస్తే, రోడ్ల మరమ్మతులకు అంచనాలు. బొబ్బిలి పట్టణ రహదారులను ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం పరిశీలించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పూల్బాగ్ వెళ్లే రహదారిని బైపాస్ దాడితల్లి ఆలయం వరకు ఉన్న మార్గంలో గోతులు పరిశీలించడం కాకుండా రహదారుల నిర్మాణం నాణ్యంగా ఉండేలా అంచనా తయారు చేయాలని కమిషనర్ రామలక్ష్మికి ఇంజనీర్లకు ఆదేశించారు. కలెక్టర్లకు నివేదిక పంపించాలని, నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. పూల్బాగ్ రహదారి గోతులతో పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బేబీ నాయన, అంటే స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన కమిషనర్ రామలక్ష్మితో కలిసి పట్టణంలో ఉన్న రహదారులన్నీ కూడా పరిశీలించారు. వీటిని సరైన నాణ్యమైన ఒక నివేదికను మీరు పరిశీలించి మాకు పంపిస్తే దాన్ని కలెక్టర్ గారికి పంపించి దానికి సంబంధించిన రహదారులన్నింటిలో కూడా రాబోతున్న రోజుల్లో దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన. అలాగే మరో కథనంలో చూస్తే, చెరుకు పంట వద్ద ఏనుగులు. వంగరి మండలంలో గజరాజులు గుంపు సోమవారం కూడా అక్కడ తిష్ట వేశాయి. నీలగిరి తోటలు మొక్కజొన్న, చెరుకు వంటి పంటను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అంటే ఇక్కడ గజరాజులు అయితే మాత్రము గ్రామాల్లో కూడా వచ్చేసి అక్కడ చెరుకు, అలాగే అక్కడ ఉన్న పంటలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నాయి అని స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనం మనం చూస్తే, మలుపు పొంచి ఉన్న ముప్పే. మెంటాడ నుంచి ఆండ్రి వెళ్ళే మార్గంలో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపునికి పనికిరాని మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే మనం చాలాసార్లు ఈ కథనంలో చెప్పడం జరిగింది, గ్రామాలు అయితే మలుపులు ఎక్కువగా ఉన్నాయి, దాని చుట్టూ పిచ్చి మొక్కలన్నీ కూడా పేరుకుపోవడంతో దాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని వాహనదారులు స్థానికులు బొంబలు ఎత్తిపోతూ ఉన్నారు. భవనానికి మోక్షం ఎప్పుడు? కలవరాయిలో ఉపాధి నిధులతో మంజూరు చేసిన వెల్నెస్ భవనం పనులు సగంలో ఆగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మించి చేపట్టారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో పనులు పూర్తి కాలేదు. అంటే ఇది కలవరాయిలో అయితే మాత్రము వెల్నెస్ భవనం అనేది ఆ గ్రామంలో నిర్మించడం జరిగింది. అయితే సకాలంలో నిర్మించలేదు. అది పూర్తిగా నిర్మాణంలో భవనం రాకపోవడంతో అక్కడ ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలకి అందుబాటులో లేదని. అయితే ఇది ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి. అలాగే మట్టి ప్రతిమలే ముద్దు. కమిషనర్కు వినతి పత్రం సమర్పిస్తున్న ప్రతినిధులు. అలాగే మరొక చూస్తే, భూమి సమస్యలపై వినతి. కలవరాయి పంచాయతీలో భూముల సమస్యలపై సర్పంచ్ నటరాజ్తో గ్రామ పెద్దలు కూడా కూర్చున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఆమె కలిసి గ్రామానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అంటే ఒకప్పుడు విక్రయించిన భూములు ఇప్పుడు లేవని, దీనిపై కొంతమంది కోర్టులకు వెళ్ళారని కూడా చెప్పడం జరిగింది. వివరాలు తెలుసుకుంటున్నారు ఆర్డీఓ సాయశ్రీ. అలాగే ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి అవగాహన కల్పిస్తున్న రాణి. అలాగే మరొక కథను మనం చూస్తే, రాజకీయ వేధింపుల నుంచి కాపాడండి, మంత్రికి వినతి పత్రం అందిస్తున్న అంగన్వాడీ సంఘ నేతలు. అంటే ప్రాజెక్టు పరిధిలో సర్పంచుల నేతలు కార్యకర్తలు సహాయకులను వేధిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా అంగన్వాడీలు ఇక్కడ మంత్రి గారిని ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాగే మరొక కథనం చూస్తే, నూతన ఆలయాలకు నూతన మంజూరు. నిధుల మంజూరుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన ఆలయాలకు నిధులు మంజూరయ్యాయని దేవాదాయ శాఖ చెప్పడం జరిగింది. అలాగే మరో కథనం చూస్తే, సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలి. గరివిలో బహిష్కరించినట్లు ప్రకటిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు. అంటే అసంబద్ధంగా చేపడుతున్న ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలని ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు అయితే మాత్రం ఇక్కడ ధర్నా చేస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని పంచాయతీల్లో గ్రామ సభల ద్వారా ప్రణాళికలు రూపొందించిన తర్వాత పనులు వెంటనే చేపేందుకు చర్యలు తీసుకోవాలని ఇక్కడ పంచాయతీలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో పూర్తి స్థాయిలోన సర్పంచులకైతే గ్రామ స్థాయిలోనే పవర్స్ అనేవి లేకుండా పోయింది. అంటే ఒక సర్పంచులనే కాదు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా పవర్స్ లేకుండానే ఉన్నాయి, మంత్రులకే లేదు, ఇంకా సర్పంచులకి ఏంటి. అందులో సర్పంచులో ఉన్న నిధులు కూడా
గత ప్రభుత్వం తీసుకోవడం, దాని సంక్రమించిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు అలాగే ఇతరత్ర అక్కడ ఉన్న పంచాయతీ నిధులు కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి. అలాంటివి కాకుండా ఇప్పుడైతే మాత్రం కీలక పాత్ర గ్రామ స్థాయిలో సర్పంచ్ ఏదైతే నివేదిక ఇస్తారో అది పూర్తి స్థాయిలో అది కంప్లీట్ చేయాలన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తూ ఉంటే విద్యాలయాలకు వెళ్ళాలంటే అడలే బొబ్బిలి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో మూలాన ఉన్న సింహాల తోట అంటే మహిళలకు భయపడిపోతూ ఉన్నారు. నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో కస్తూర్బా విద్యాలయం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, గిరిజన కళాశాల వసతి గృహంతో పాటు ఏపీ గురుకుల పాఠశాల మాత్రమే ఉన్నాయి. 2000 మంది అమ్మాయిలతో ఉంటున్నారు. ఈ విద్యాలయాలకు చేరుకోవాలంటే మెయిన్ రోడ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల లోపలికి నడక వెళ్లాల్సి ఉంటుంది. దీపాలు లేవు, రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు ఏవిగా పెరిగిపోయాయి. అంటే విద్యార్థులు సిబ్బంది పూర్తిగా ఇక్కడ పట్టణం నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. విద్యార్థులకు సిబ్బంది రాకపోకలు సాగాల్సిన సింహాల తోట రోడ్డు పూర్తిగా పాడైపోయింది. అలాగే ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా సరే విద్యార్థులు ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా ఈ పూర్తి స్థాయిలో రోడ్డు ఒకటి బాగోలేదు. అలాగే ఈ పిచ్చి మొక్కలు కూడాను పూర్తిగా ఇక్కడ చాలా ఎక్కువగా పెరగడంతో అక్కడ విద్యార్థులు కూడా చాలా ఆందోళనకు చెందుతూ ఉన్నారు. దాంతోపాటు బాలిక విద్యాలయాల్లో పనిచేసే వారంతా మహిళలే ఉద్యోగులు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ప్రత్యేక తరగతులకు వెళ్ళాలి. సుమారు 150 మంది పనిచేస్తున్నారు. వీరికి అవసరం తప్పడం లేదు. మహిళా ఉపాధ్యాయులకు కూడా తప్పడం లేదు. ఇక్కడ పురుషుల ఉపాధ్యాయులని కాకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు కూడా చాలామంది చదువుతూ ఉన్నారు. అక్కడ మహిళలు కూడా ఉపాధ్యాయులుగా చేస్తూ ఉన్నారు. దీనికి అన్నింటిలో కూడా నిర్మానుష్యంగా మారింది. దీనికి చర్యలు చేపట్టకపోతే విద్యాలయాలకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అదే బొబ్బిలిలో ఆకతాయిలతో విద్యార్థులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి చర్యలు తీసుకుంటామని ఇక్కడ సీఏ గారికి కూడా పలు కథనాల్లో చెప్పడం జరిగింది. ఒంటరిగా వెళ్తే అంతే. ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఈ గిరిజన బాలక కళా వసతి గృహంలో ఉంటుంది. దాదాపు 20 రోజుల క్రితం కళాశాల పూర్తి చేసి వస్తుండగా సింహాల తోట వద్ద కొంతమంది ఆకతాయిలు చేయబట్టుకున్నారు. పక్కకు లాక్కెళ్తా సమయంలో అమ్మాయి చాకచక్యంగా తప్పించుకుంది. అంటే నిర్మానుష్యంగా అన్ని కిలోమీటర్లు మనం వెళ్ళాలి అనుకునేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయిలు అయితే మాత్రం ఆ అమ్మాయిని లాక్కపోతే అక్కడ చాలా చాకచక్యంతో తప్పించుకోయింది. అంటే ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వీధి దీపాలు ఉండవు. ఒక రాత్రిపూట వెళ్ళాలంటే రోడ్డు పక్కల పిచ్చి మొక్కలు చాలా నిర్మానుష్యంగా ఉండడంతో చాలామంది ఆకతాయిలు కూడా ఇబ్బంది పడుతూ ఉండడం. అప్పటికే కంప్లైంట్ ఇస్తే అలాగే పోలీస్ శాఖ వరకు కూడా దానికి స్పందించే దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఏవైతే మనకు అక్కడికి అవసరాలు ఉన్నాయో అవసరాల దృష్టిలో తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వందే ఉంది. చూస్తూనే ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.